హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారమే ఆరోగ్యం. ఇవాళ మనం గోరుచిక్కుడుగాయతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇవాళ కుండలో ప్రిపేర్ చేయబోతున్నాను. కుండలో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలానే కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుండని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కేలోపు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక ఆనియన్, టొమాటో, మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలానే గోరుచిక్కుడుకాయల్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగా దీనిలోకి ఒడిమ్ని యాడ్ చేసుకుందాం. ఈ ఒడిం లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 4 వెల్లుల్లి రెప్పలను దంచుకొని వేసుకోవాలి. అవి కాస్త వేగాక ఆనియన్స్, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత చిటికెడు పసుపు, అలానే కాస్త ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత దీనిలోనికి టమాటా ముక్కలు, అలానే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని టమాటో ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత టమాటో ముక్కలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుగాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా చిక్కుడుగాయ ముక్కలను యాడ్ చేసుకొని కాస్త నీటిని వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోనికి మనం కాస్త జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకొని మెత్తని ముద్దలా చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర, తెల్లగడ్డ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంతేనండి, గోరుచిక్కుడుకాయతో కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.